హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు తెలంగాణ జిల్లా కోర్టుకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అలాగే మిగతా పోస్టులకు సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అలాగే చాలామంది అడుగుతున్నారు. సో నేను ఏ పోస్టుకు అర్హుల్ని అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఆఫీస్ సబార్డినేట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చా లేదా ఇంటర్వాల్ పెట్టుకోవచ్చా అని చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు. అయితే ఎవరు ఏ పోస్టుకు ఎలిజిబుల్, అలాగే మనకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మన వీడియోలో తెలుసుకుందాం. సో నిన్న మొన్నటి వరకు మనకు కంప్లీట్గా సో ఈరోజు 19th కాబట్టి ఈ రోజు వరకు అయితే మనకు ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి మనకైతే ఓవరాల్ ఇంటర్వ్యూ జరుగుతుంది. కాబట్టి ఎంతమంది కాల్ లెటర్స్ డౌన్లోడ్ చేసుకొని వెళ్ళారు, సో ఓవరాల్ ఇంటర్వ్యూలో ఎంతమంది సక్సెస్ అయ్యారు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, సో మీకు ఏమని సమాధానం చెప్పారు మీరు, సో వాళ్ళు మీకు ఏమని చెప్పారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎంతమంది సెలెక్ట్ అయ్యారో దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి. అలాగే మనకు ఈ జూనియర్ అసిస్టెంట్ సంబంధించి పోస్టులకు సో ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, జూనియర్ అసిస్టెంట్ అలాగే మనకు ఈ 4 రకాల పోస్టులు అన్నమాట. జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, అలాగే ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్. ఈ 4 రకాల పోస్టు మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మనకు కంప్లీట్గా వాళ్ళు చెప్పడం జరిగింది. సో జూన్ 1st వీక్లో లేదా 2nd వీక్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మనకు సో ఈ నెలలోనే కంప్లీట్గా మనకు ఎగ్జామ్ సంబంధించి నోటిఫికేషన్ రావాలి. కానీ మనకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ ఉన్నందున కంప్లీట్గా ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్ వచ్చేసి సో అవి మనకు ఈ నెల 27 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ మంత్ మనకు కంప్లీట్గా సో 30 వరకు ఉంటాయి. కాబట్టి సో ఆ నెల మొత్తం మనకు మే నెలలో కంప్లీట్ ఎగ్జామ్స్ ఉంటాయి. కాబట్టి జూన్ నెలలోనే మనకు సో ఈ జిల్లా కోర్టుకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఎగ్జామినర్ కావచ్చు, ఈ పోస్టులకు సంబంధించి నెక్స్ట్ మంత్లోనే మనకు అంటే జూన్ నెలలో 1st వీక్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని ఆల్రెడీ సో టీఎస్ హైకోర్టు సంబంధించిన వాళ్ళది చెప్పడం జరిగింది. అలాగే ఎవరు ఏ పోస్టుకు అర్హులంటే 10th క్లాస్ చదివిన వాళ్ళు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. సో 10th పైన మాత్రమే ఉంది కాబట్టి ఇంటర్ చదివిన వాళ్ళు, డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పోస్టుకు అప్లికేషన్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు అప్లికేషన్ పెట్టుకున్నా సో మీరు క్వాలిఫై అయినా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు టీసీ అడుగుతారు. 100% 10th టీసీ ఉండాలి, అలాగే 10th సంబంధించిన సర్టిఫికేట్ మాత్రమే ఉండాలి. సో మీరు హయ్యర్ ఎడ్యుకేషను సో చదివామని వాళ్ళకి చెప్తే వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది 10th బేస్ పైన ఇచ్చినటువంటి నోటిఫికేషన్. 10th క్లాస్ వాళ్ళు మాత్రమే ఈ జాబ్కి అర్హులు అన్నమాట. డిగ్రీ చేసిన వాళ్ళకు వేరే పోస్ట్ ఉన్నాయి కాబట్టి వేరే పోస్టుకు అప్లికేషన్ పెట్టుకోవాలి. సో డిగ్రీ చదివి నువ్వు సో కంప్లీట్గా వంట పని అలాగే మనకు ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ అయితే చెప్పడం జరుగుతుంది. వాళ్ళు చెప్పినట్టుగా జడ్జి చెప్పినట్టుగా మీరు చేయవలసి ఉంటుంది. కాబట్టి అందుకే డిగ్రీ వాళ్ళని కాకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ వాళ్ళు మాట వినరు. కాబట్టి 10th క్లాస్ పైన మాత్రమే, 10th ఎడ్యుకేషన్తో మాత్రమే, 10th క్వాలిఫికేషన్తో మాత్రమే ఈ ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓన్లీ 10th వాళ్ళు మాత్రమే ఆఫీస్ సబార్డినేట్కు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే ప్రాసెస్ సర్వర్ సంబంధించి 10th పైన ఇంటర్ చదివినా కూడా పర్వాలేదు, సేమ్ యాజ్ స్టేజ్ వర్క్ ఉంటుందన్నమాట. ఆఫీస్ సబార్డినేట్కి ఎలాంటి వర్క్ అయితే ఉంటుందో సో ప్రాసెస్ సర్వర్ కూడా అలాంటి వర్కే ఉంటుంది. కానీ దీనికి 10th చదివినా ఓకే, ఇంటర్ చదివినా ఓకే అనమాట. సో మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. దాని తర్వాత ఎగ్జామినర్ సంబంధించి కూడా ఇంటర్ నుంచి డిగ్రీ వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. దాని తర్వాత జూనియర్ అసిస్టెంట్ సంబంధించి సో డిగ్రీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. రికార్డ్ అసిస్టెంట్ సంబంధించి డిగ్రీ, ఇంటర్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి. అలాగే ఎగ్జామినర్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి కూడా ఇంటర్ పైన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, 10th ఇంటర్ వాళ్ళు. ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్ అలాగే జూనియర్ అసిస్టెంట్ 4 పోస్టులకు ఇంటర్ నుంచి డిగ్రీ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. చాలామంది మనకు కామెంట్ చేస్తున్నారు కాబట్టి సో ఈ వీడియోతో మీ యొక్క కామెంట్కి అయితే కంప్లీట్గా మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే దొరుకుతుందన్నమాట. సో ఆన్సర్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు వీడియోస్ చూడండి. అలాగే ఈ ఎగ్జామ్స్ వచ్చేసి మనకు జూన్లో ఉంటాయి. సో ఆల్రెడీ మీరు హెల్ప్ లైన్ నెంబర్స్ ఉంటాయి కదా, సో హైకోర్టు వెబ్సైట్ ఓపెన్ చేసి హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసి కూడా మీరు కనుక్కోవచ్చు. సో నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. జూన్ 1st వీక్లో వీటికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది హైకోర్టు వాళ్ళు. అయితే ఇది డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి నోటిఫికేషన్, మనకు డిస్ట్రిక్ట్ కోర్ట్ సంబంధించి మాత్రమే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, రికార్డ్ అసిస్టెంట్ కావచ్చు, ఫీల్డ్ అసిస్టెంట్ కావచ్చు, అలాగే మనకు ఎగ్జామినర్ కావచ్చు. ఈ 4 పోస్టులకు సంబంధించి జిల్లా కోర్టు సంబంధించి మాత్రమే రిలీజ్ చేశారు. హైకోర్టు సంబంధించి మనకు ఓన్లీ ఆఫీస్ సబార్డినేట్ మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందనమాట.
సో ఇది మనకు చూడండి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్. సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా వీడియో రూపంలో చేయడం జరుగుతుంది. సో నిన్నటి వరకు ఇంటర్వ్యూ జరిగినటువంటి వాళ్ళలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్, సో ఎవరెవరు అర్హులు, సో మీరు ఎలాంటి సమాధానం అడిగారు మీకు, సో మీరు ఏ విధంగా సమాధానం ఇచ్చారు, ఏ సర్టిఫికేట్ అడిగారు, ఎంతమంది సెలెక్ట్ అయ్యారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.